హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైమర్స్ అండ్ కౌంటర్స్ ఆఫ్ 8051. ఫస్ట్ మనం టైమర్స్ అండ్ కౌంటర్స్ గురించి తెలుసుకోవాలంటే వాటి యొక్క మోడ్స్ ఉంటాయి. మోడ్స్ వచ్చేసి 4 మోడ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ మోడ్ వచ్చేసి మోడ్ 0. ఈ మోడ్ టైమర్ యాక్ట్స్ యాజ్ 13-bit టైమర్. 13-bit టైమర్ లాగా ఈ మోడ్లో టైమర్ అనేది మనకి వర్క్ చేస్తుంది. అంటే 13-bit టైమర్ అంటే ఇట్ వాల్యూస్ డస్ నాట్ ఎగ్జిట్ 1FFFH. అంటే దీని వాల్యూ అనేది ఇనిషియల్ 0000H నుంచి 1FFFH దాకా ఉంటుంది. అండ్ ఇది ఎప్పుడైతే ద మ్యాక్సిమం ఇది అనేది ఈ 1FFFH అనేది మ్యాక్సిమం వాల్యూ దీని యొక్క మినిమం వాల్యూ వచ్చేసి 0000H. ఇది మినిమం వాల్యూ. ఇక్కడ మనకేమవుతుందంటే ఇప్పుడు కౌంటర్ 0000H నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక ఇంక్రీజ్ అవుతూ 1 బిట్ ఇంక్రీజ్ అవుతూ లాస్ట్ వరకు ఫైనల్గా మనకి 1FFFH అనేది వస్తుంది. సో ఈ 1FFFH వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇది 0000Hకి రోల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. రోల్స్ ఓవర్ టు 0000H. అంటే జస్ట్ ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. టైమర్ ఎప్పుడైతే మ్యాక్సిమం రేంజ్కి వస్తుందో ఆ మ్యాక్సిమం రేంజ్ నుంచి మళ్ళీ కిందికి పడిపోయి ఇనిషియల్ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. మినిమం వాల్యూ నుంచి 1FFF వచ్చిన తర్వాత మళ్ళీ 0000 నుంచి మళ్ళీ కౌంటర్ స్టార్ట్ అవుతుంది. అంటే 0000 అంటే 0001 0010 0011 అట్లా మ్యాక్సిమం వాల్యూస్ దాకా వస్తుంటుంది అన్నట్టు. నెక్స్ట్ మోడ్ వచ్చేసి మోడ్ 1. ఈ మోడ్ 1లో వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఈ మోడ్ 0లో ఉన్నట్టే ఉంటుంది, కానీ ద డిఫరెన్స్ ఈజ్ 16-bit. టైమర్ విల్ యాక్ట్ యాజ్ ఎ 16-bit టైమర్. ఇప్పుడు మనకి దీని మ్యాక్సిమం వాల్యూ అంటే 13-bitలో 1FFFH ఉంటుంది. ఇది 16-bit టైమర్ కాబట్టి మ్యాక్సిమం వాల్యూ వచ్చేసి FFFH ఉంటుంది. ఇది మ్యాక్సిమం వాల్యూ. అండ్ ద మినిమం వాల్యూ ఈజ్ 0000H. మినిమం వాల్యూ. సో ఇది మోడ్ 0. మోడ్ 1 కూడా సేమ్ యాజ్ మోడ్ 0. దీంట్లో ఎలాగైతే FFFF దీంట్లో 1FFF అనేది మ్యాక్సిమం వాల్యూ. ఈ మ్యాక్సిమం వాల్యూ నుంచి రోల్ అయ్యి మళ్ళీ ఇనిషియల్గా 0000కి ఎలాగైతే పడిపోతుందో దీంట్లో కూడా FFFF అనేది మ్యాక్సిమం వాల్యూ. ఈ మ్యాక్సిమం వాల్యూ నుంచి మళ్ళీ పడిపోయి 00కి పడిపోతుంది అన్నట్టు. టైమర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఇలా. నెక్స్ట్ వచ్చేసి మోడ్ 2. మోడ్ 2 వచ్చేసి ఈ రెండింటికన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నట్టు. దీంట్లో వచ్చేసి ఒక 8-bit టైమర్ అనేది వర్క్ చేస్తుంది. ఈ 8-bit టైమర్ ఇది. సో ఈ 8-bit టైమర్కి ఒక ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఆటోమేటిక్ రీలోడ్ మ్యాక్సిమం ఫీచర్. అసలు ఈ ఆటోమేటిక్ రీలోడ్ మ్యాక్సిమం ఫీచర్ అంటే ఏంటిది ఫస్ట్ మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటి, దీని మ్యాక్సిమం వాల్యూ. 8-bit అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంటుంది, FFH. ఇది మ్యాక్సిమం వాల్యూ. మినిమం వాల్యూ ఎంత ఉంటుంది, 00H. ఇది మినిమం వాల్యూ. సో దీంట్లో వచ్చేసి మనకి TL TH అనేవి రెండు ఉంటాయి. ఏంటిది, TL TH ఇవి రెండు వస్తాయి. TL TH అంటే టైమర్ హై. టైమర్లో అనేది ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే మనకి టైమర్లో యాక్ట్స్ యాజ్ ఎ కౌంటర్.
టైమర్ 8 బిట్ టైమర్ లాగా పనిచేసేది ఈ టైమర్లో 8 బిట్ కౌంటర్. వేరాస్ TH0 అనేది ఏం చేస్తుందంటే జస్ట్ ఇట్ హోల్డ్స్ ద ఇనిషియల్ వాల్యూని ఇది బేర్ చేస్తుంది. ఇనిషియల్ వాల్యూ అంటే ఎంత 0 ఇది ఉంటుంది. ఇది ఏం చేస్తుంది టైమర్లో అనేది కౌంట్ చేస్తుంది ఎంత 0 నుంచి స్టార్ట్ చేసి FF దాకా కౌంట్ చేస్తుంది. సో మనం మోడ్ 1 మోడ్ 0 లాగా దాంట్లో ఏంటంటే రీలోడ్ దానంతలో అదే ఓవర్ రోల్ అయిపోయి మనకి మళ్ళీ 0-0లోకి పడిపోయే ఛాన్సెస్ ఉండవు. దీంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఈ TL అనేది మ్యాక్సిమం రేంజ్ వచ్చిన తర్వాత TF అనేది ఉంటుంది. ఇక్కడ TF అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ TF వచ్చేసి ఏం లేదు, టైమర్ ఫ్లాగ్. వెన్ టైమర్ ఫ్లాగ్ ఈజ్ 1, ఇది 1 ఎప్పుడు అవుతుంది అంటే ఇట్స్ మ్యాక్సిమం వాల్యూ వచ్చినప్పుడు అవుతుంది. అర్థమవుతుందా? అంటే FF టైమర్ లో అనేది FF వాల్యూకి ఎప్పుడైతే వస్తుందో ఫ్లాగ్ అనేది రైజ్ అవుతుంది, ఫ్లాగ్ 1 అవుతుంది. 1 అయినప్పుడు దీని యాక్షన్ ఏంటిదంటే టైమర్లో టైమర్ హైలో ఉన్న వాల్యూని ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. అంటే టైమర్ హైలో ఎంత ఉంది 0 ఉంటుంది, 0 ఉంటుంది. వెన్ TF ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇట్ విల్ కీప్ కాపీడ్, TLలోకి కాపీ అవుతుంది 0 అనేది. అగైన్ ఇది TLలోకి ఎప్పుడైతే కాపీ అవుతుందో అప్పుడు దెన్ TF ఈజ్ ఈక్వల్స్ టు 0, ఫ్లాగ్ అనేది 0 అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఫ్లాగ్ 0 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కౌంటర్ అనేది కౌంటింగ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది టైమర్. సో 0 నుంచి 1 0 0 1 1 1 1 0 అట్లా మొత్తం FF దాకా వస్తుంది. ఈ FF అయితే ఎప్పుడైతే వస్తుందో దెన్ అగైన్ ద ప్రాసెస్ రిపీట్స్. అంటే ఈ FF వచ్చినప్పుడు మళ్ళీ ఫ్లాగ్ అనేది హై అవుతుంది. ఫ్లాగ్ హై కాగానే మళ్ళీ THలో ఉన్న 0 అనేది కాపీ టు TL, టైమర్లో కాపీ కాగానే మళ్ళీ 0 నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ మోడ్ 2. అండ్ నెక్స్ట్ మోడ్ వచ్చేసి మోడ్ 3. మోడ్ 3, ఈ మోడ్ 3లో వచ్చేసి 2 సపరేట్ 8 బిట్ టైమర్స్ అనేటివి ఉంటాయి. 8 బిట్ టైమర్స్, దీంట్లో కూడా సేమ్ 8 బిట్ RS అనేటివి 2 ఉంటాయి కాకుండా దీంట్లో. సో ఈ 2 8 బిట్ టైమర్స్లో మనకి ద TL0 ఈజ్ ఫంక్షన్ యాజ్ 8 బిట్ టైమర్ అండ్ కంట్రోల్డ్ బై ద టైమర్ 0 కంట్రోల్ బిట్స్. అంటే టైమర్ 0 కంట్రోల్ బిట్స్ని TL0 అనేది చూసుకుంటుంది. అండ్ TR0 అనేది ఒకటి ఉంటుంది దీంట్లో మనకి. TR0 అనేది రీసెట్, TF0 అనేది ఫ్లాగ్. ఇవి రెండు టీకాన్లోనివి, టీకాన్ రిజిస్టర్లోనివి ఇవి రెండు, TR0 అండ్ TF. అండ్ TF ఈజ్ ఏ టైమర్. ఇక్కడ ఇది వచ్చేసి మొత్తం మనకి టైమర్ 0లో TL 0లో ఉంటుంది మనకి. ఇది కంప్లీట్ TR0 ఫ్లాగ్ అనేది రీసెట్ అండ్ TF ఫ్లాగ్ అనేది TL 0లో ఉంటుంది. అండ్ దెన్ మనకి TR1 TF1 మళ్ళీ ఇది రీసెట్, ఇది ఫ్లాగ్. ఇవి రెండు వచ్చేసి సేమ్ మళ్ళీ టీకాన్లోనే ఉంటుంది, బట్ THలో ఇది TH0లో. సో ఇది డిఫరెన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కావాలనుకుంటే ఏ టాపిక్ మీద కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.